హాయ్ హలో నమస్తే. ఈ రోజున ఒక సూపర్ కార్డు మ్యాజిక్తో మీ ముందుకు. ఈ కార్డు మ్యాజిక్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించండి, మెదడు మేత వేయండి, క్షుణ్ణంగా పరిశీలింప చేసుకోండి మీరు. ఎందుకంటే ఈ కార్డు మ్యాజిక్ అనేది ఎవరికైనా వస్తుంది, కాస్త కాన్సన్ట్రేట్ చేయండి మీరు. ఓకే, ఇక మ్యాజిక్లోకి వెళ్దాం. చూడండి, నా దగ్గర ఒక డెక్కు, సాధారణ డెక్ అంతా మామూలుగానే ఉంది. మొత్తం లెక్కేయాలంటే కొంచెం వీడియో బాగా అవుద్ది కాబట్టి దీంట్లో నుంచి మనం కొన్ని మొక్కలు సెలెక్ట్ చేసుకుందాం, కొన్ని మొక్కలు తీసుకుందాం. ఎన్ని మొక్కలు తీసుకుందాం, ఈ ఎన్ని మొక్కలు తీసుకున్నా అనే దానికి మన దగ్గర స్పెక్టేటర్ అన్నా ఉండాలి, లేదా ప్రేక్షకుడు అన్నా ఉండాలి, లేదా ఆ రెండు లేరు కాబట్టి మనమే పోషిస్తాం. ఒక 30 మొక్కలు కానీ 35 కానీ 40 కానీ ఇన్ని తీసుకోవచ్చు. ఉన్న 52 మొక్కలు. సరే, సౌలభ్యం కోసం ఒక 30 ముక్కలు తీసుకుందాం. 30 ముక్కలతో కార్డు తీసుకుందాం. 30. 1 2 3 4 5 6 7 8 9 10 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. మనకు కావాల్సిన 30 మొక్కలు కాబట్టి మ్యాజిక్లోకి 30 తీసుకుందాం. దీన్ని మళ్ళీ ఒక 10 లెక్కేద్దాం, ఉన్నాయో. ఎందుకంటే ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. పోతే 30 మొక్కలు ఉన్నాయి. ఈ 30 మొక్కల్లో స్పెక్టేటర్ లేడు కాబట్టి 2 పాత్రలు మనం ఊహించేద్దాం. ఇందులోంచి కొన్ని ముక్కలు నేను తీసుకుంటా, రెండో భాగం ఆయనవి, ఒకటి నేను తీసుకున్న నా భాగమే. ఓకే, నేను తీసుకుంటా ఈ భాగం స్పెక్టేటర్ది, ఈ భాగం నాది. ఈ 2 భాగాలు కలిపి 30 ముక్కలు. ఈ 30 ముక్కలో నా భాగం లెక్కేస్తే ఈయన భాగం తెలిసిపోద్ది. ఆయన లేడు కాబట్టి ఆయన వచ్చేటప్పుడు లెక్కేసుకుంటాడు, లేకపోతే మనం మ్యాజిక్లో లెక్కేద్దాం. నాది లెక్కేస్తే ఈ భాగం తెలిపోద్ది. 30 ముక్కలు మొత్తం. ఓకే, ఇప్పుడు నాకు ఎన్ని ముక్కలు వచ్చినాయో చూద్దాం. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. మొత్తం 13 ముక్కలు నాయి. 13 ముక్కలు పోతే ఇక్కడ ఎన్ని ఉండాలి? ఇంకా 17 ఉండాలి. 13 ఒక 17 30, అంతే కదా. నా ఈ 13 పోతే 17 ముక్కలు ఉండాలి. ఈ 17 ముక్కలు తర్వాత లెక్కేద్దాం మనం. ఇప్పుడు ఈ 13 ముక్కలు వారి ముక్కలు 17 ఒక 13 30. మ్యాజిక్ ద్వారా ఇతని 17 ముక్కల నుంచి ఒక 5 ముక్కలు మ్యాజిక్ ద్వారా తీసి నా దాటి చేసుకుంటా. ఆ ముక్కలు ఎలా వస్తాయో చూడండి, మీరు చూస్తుండండి, గమనించి. ఆ ముక్క వస్తుంటుంది. నా దగ్గర ఉన్న మొత్తం 13 ముక్కలు, ఇక్కడ 17 ముక్కలు.
నేను ఒక 5 ముక్కలు మ్యాజిక్ ద్వారా తీసేసుకుంటా, వస్తాయో చూడండి. ఎలా వస్తాయో చూద్దాం నేను లెక్కేసిన తర్వాత. ఓకే. అబ్రకదబ్రా, అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. 1, 2, 3, 4, 5. నేను 5 ముక్కలు తీసుకున్నా. నా దగ్గర ఇంతకుముందు ఎన్ని ముక్కలు? 13. 13ను ఒక 5, 18 ఉండాల. ఓకే. ఇక్కడ ఇంతకుముందు 17 ఉండాల. 17లో 5 పోతే 12 ముక్కలు. అర్థమైపోయింది కదా. నా దగ్గర 13 ముక్కలు ఉంటే 5 ముక్కలు మ్యాజిక్ ద్వారా తీసేసుకున్నా. ఇక్కడ 17 ఉండాలా. 17 కానీ 5 ముక్కలు తీసేస్తే 12 ఉండాలి. ఇప్పుడు నా ముక్కలు లెక్కేద్దాం. నా 13 ముక్కలు ప్లస్ 5 ముక్కలు, సారీ 13 ముక్కలు ప్లస్ 5 ముక్కలు 18. ఇక్కడ ఉండేది 12. సరే లెక్కేసుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. నేను తొలిచేసిన మొక్కలు లెక్కేసింది 13 ప్లస్ 18. దీంట్లో అంతకుముందు నేను లెక్కేసినప్పుడు 13 ఇక్కడ 17 ఉండాలి. 17 నుంచి నేను 5 తీసుకున్నా కాబట్టి 12 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే. ఓకే. మ్యాజిక్ చూశారు కదా. తొలిత మనం 30 ముక్కలు తీసుకుందాం. దానికి 2 భాగాలు చేసాం. నా భాగాన్ని నేను తీసుకొని లెక్కేస్తే నాకు 13 ముక్కలు ఉన్నాయి. నా 30 ముక్కల్లో 13 పోతే 17 బాగుంటాయి. రెండో భాగం మ్యాజిక్ ద్వారా వారి దగ్గర నుంచి నేను 5 ముక్కలు తీసుకున్నాను. మ్యాజిక్ ద్వారా మీకు కనపడకుండా వచ్చి పడ్డాయి దీంట్లో. కానీ మీరు అదే గమనించాల్సింది. నేను ఇలా అంటా అలాగ వస్తాయి కానీ మీకు కానరావు. మీ కళ్ళమంటూ నాకు 13 ముక్కలు లెక్కేసా. మ్యాజిక్ ద్వారా 5 ముక్కలు తీసుకొచ్చి యువతలేస్తే అవతల 13 ముక్కలే 12 ముక్కలు ఉంది. నా దగ్గర 13 ప్లస్ 5 ముక్కలు 18 ముక్కలు 12 ముక్కలు. ఓకే. కానీ ఈ మ్యాజిక్ మీకు కనపడకుండా 5 ముక్కలు వచ్చాయి కానీ మీరు అది గమనించరు. దాన్ని గమనించండి. ఇదే మ్యాజిక్. మళ్ళీ ఒక పాలు రిపీట్ చేసి చూసుకోండి. ఆ ముక్కలు వస్తుంటాయి, మీరు చూడాలి. కనపడకుండా వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే, ధన్యవాదములు. మరి ఒక మ్యాజిక్తో మరలా కలుద్దాం.